అడగాలి. నువ్వెవరు? గుద్ది దబాయిస్తున్నావా? హూ ఆర్ యు? నేను గుద్దలేదు, నువ్వే గుద్దావు. చెప్పు, తుమ్ హై కౌన్? మా ఇంటికి వచ్చి నన్నే ఎవరంటావా? ఎంత ధైర్యం? నీ ఇల్లా? ఎంత తిక్కగా ఉందా? ఈ ఇల్లు నాది. నా ఇంటికి నువ్వెలా వచ్చావే? నీ ఇల్లేంటి? లేకపోతే ఈ తాతిల్లా? ఒరే ఒరే, ఏంట్రా గోల? ఆంటీ ఆంటీ చూడండి, ఈ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు? ఆ అబ్బాయి ఎవరో కాదు, మా అబ్బాయి. సారీ, మీరెవరో తెలియక. నా గురించి తెలిసింది. ఓకే, ఇంతకీ తమరెవరు? ఒరే, ఆ రోజు సుబ్బారావు అంకుల్ మన ఇంటికి రాలేదు? వాళ్ళ అమ్మాయిని ఇక్కడ ఉంచి ఎగ్జామ్ రాయిస్తానని చెప్పారు కదా, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. పేరు హారిక. వీడు మహా అల్లరి. హాయ్, ఐఎమ్ కిరణ్ తేజ్. హాయ్, ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. అయ్యో దేవుడా, కూర మాడిపోయి ఉంటుంది. అయినా ఆ నల్ల ముద్దుగాడికి ఈ మల్లె మొగ్గ ఎలా పుట్టిందబ్బా? బహుశా వాళ్ళ అమ్మ పులికే ఉంటుంది. లైన్లో పెట్టాల్సిందే. ఆహా, ఎంత చక్కటి ఫిగర్. సుబ్బు మామ, నీకు ఇంత కలర్ఫుల్ డాటర్ నన్ను తెలియక నిన్ను తరిమేద్దాం అనుకున్నా. అన్నన్నా కొద్దిగా ఎంత పొరపాటు చేసేవాడిని. నా డ్రీమ్ గర్ల్ నా ఇంటికి వచ్చిందన్నమాట. కిరణ్, నువ్వు నిజంగా లక్కీ ఫెయిల్ రా. అమ్మా అమ్మా, డబల్. అబ్బా, వస్తున్నానరా. మీ నాన్నలాగే నీకు తొందర ఎక్కువైంది. ఇదేం కొత్త? నేను స్నానం చేసి వస్తా. ఒరే ఒరే ఒరే, అటెక్కడికిరా? పైన బాత్రూమ్ లోకేమో. కింద బాత్రూమ్ ఖాళీగానే ఉంది కదరా? అమ్మాయి ఉన్నది పైన పోర్షన్ లో కదే. కింద వాటర్ రావట్లేదు డాడీ. చూడు నాన్న, దాదాపు 20 ఏళ్ల కిందట ఇదే డైలాగ్ నేను మీ అమ్మ కోసం చెప్పినట్టు గుర్తు. నీ వయసు దాటాకే ఈ వయసులోకి వచ్చాను కదరా. నానా, మీ ముందు నేనెంత? అంతేనటవా? అంతే మరి. సరే వెళ్ళు. అమ్మయ్య. ఏంటి బాబు ఇటు? నానాక అంకల్, కింద మీకు బాత్రూమ్ లేదా? నాకు పైన అలవాటు. ఇక్కడ మేము ఉంటున్నాం కదా. ప్లీజ్ అంకుల్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? కుదురుతుంది. అరే ఆగవయ్యా. దేనికి అంకుల్? దేనికేంటి? లోపల మా అమ్మాయి స్నానం చేస్తోంది. పైగా ఆ డోర్కి బోల్ట్ కూడా సరిగ్గా లేదు. ఓ అలాగా? ఆగమన్నది ఇక్కడ కాదు, ఎక్కడ? వెళ్ళమని. అదేంటి అంకుల్? అదేం కుదరదు. ఏంటమ్మా ఇతను? ఏంటి ఇలా దయచేశారు? స్నానం చేద్దామని. ఆహా, కింద చేయొచ్చుగా. నాకు పైన అలవాటు అయిన హారిక. ఇప్పటి నుంచి మీరు కింద అలవాటు చేసుకోవాలి. ట్రై చేస్తాలే. ఆగాగు. హారిక ఓకే ఎందుక? మధ్యలో నువ్వేంటి? నా మాట వినిపించుకోవే బాబు. వీటితో జాగ్రత్తగా ఉండాలి. చాలా స్పీడ్గా ఉన్నాడు. ఏదన్నా యాక్సిడెంట్ చేస్తాడేమో. అయినా స్పీడ్ బ్రేకర్ నేను ఒకటి ఉన్నానుగా, చెప్తా. ఓహో, ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే బుక్స్ తో కనిపించాలన్నమాట. అంతేగాని మీ అన్నయ్య కూతురు పెళ్లికి ఎప్పుడు ముహూర్తాలు పెట్టాట? మాఘమాసంలో. వచ్చే నెలలో మనకి ప్రయాణం తప్పదన్నమాట. అవునవును. సర్లే, ముందుగా ఎరా. ఏంటి నాన్న? ఏంటి చేతిలో పుస్తకం పట్టుకున్నావు? చదువుకుందామని. చా, మేడ మీదకి వెళ్ళి చదువుకోవాలనే. అవును నాన్న. నా చెవిలో ఏమైనా పువ్వు కనపడుతుందేంట్రా? అబ్బే లేదు నాన్న. పోనీ నువ్వేమన్నా పెడదాం అనుకుంటావా? చిచ్చి, బాగుండదేమో నాన్న. మరి ఎందుకురా నన్ను పూలు చేయాలనుకుంటావు? పైన అమ్మాయి ఉందనే కదా. ఏమండి, కంబైన్డ్ స్టడీస్ ఏమో. కాకరకాయ కూరేం కాదు. లేదు నాన్న, ఆ అమ్మాయి ముందు నేను చదువుతూ కనపడాలని. లేకపోతే ఎప్పటిలాగే అమ్మాయిలే అబ్బాయిని ర్యాంకులో మించిపోతారు. ఎంతైనా మన మగజాతి పరువు నిలబెట్టడానికి పంతం పట్టాను, చేతిలో పుస్తకం పట్టాను. వస్తానా? ఒరే మై సన్, ఎంత ఎదిగిపోయావురా. థ్యాంక్స్ నాన్న. మీరేం చదువుకోకండి, నేనేం చూడట్లేదు. ఏం చూడట్లేదా? అబ్బే నేనేం చూడట్లేదే. మరి నేను సర్దుకున్న సంగతి నీకెలా తెలిసింది? అదంతే, కొన్ని విషయాలు అలాగే తెలుస్తాయి. అదే లైఫ్. నేను క్వశ్చన్ అడుగునా నిన్ను? సరే అడుగు. చేపకి ఏమైనా ఈత నేర్పుతారా? నో. పాముకి ఏమైనా పాకడం నేర్పుతారా? నో. ఇది అంతే. పైత్యం ముదిరింది. కాదు, ప్రేమ పెరిగింది. నువ్వేం చదువుతున్నావు? క్లాస్ బుక్. ఓ, రివర్స్ లో చదవడం ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తావు? సారీ, చూసుకోలేదు. నీ ధ్యాసంతా ఇక్కడుంటే అక్షరాలు ఎలా కనిపిస్తాయి? అఫ్ కోర్స్, నిజంగా కనిపెట్టావు. నేను కూడా పుస్తకాలు పురుగునే అనుకో. అసలు పుస్తకం పట్టనే నిద్రపోను. ఇంతకీ నేనేం చదువుతున్నానో తెలుసా? క్లాస్ బుక్. కాదు, నావెల్. నువ్వు ఎగ్జామ్స్ పెట్టుకుని ఇలా నవల్ చదువుతాను ఎక్స్పెక్ట్ చేయలేదే. చూడు, పరీక్షలంటే టెన్షన్ పడ్డం తప్పుడు అలవాటు. 24 గంటలు చదివితేనే ర్యాంకులు వస్తాయనుకోవడం పొరపాటు. మనసు పెట్టి చదివితే ఏదైనా సాధించవచ్చు. మిగిలిన టైంలో ఇలా రిలాక్స్ కావచ్చు. అయితే నేను నవల్ తెచ్చుకుంటా. ఏయ్ ఆగాగు.
అబ్బా కాస్త చూసుకున్నాడు అబ్బాయ్యా. చూశాను, హారిక చాలా బాగుంది. అన్నయ్య అన్నయ్య మ్మ్. నాకు యూనిట్ టెస్ట్ లో మ్మ్. 98% మార్క్స్ వచ్చాయి తెలుసా? వెరీ గుడ్, నా చెల్లెలు అనిపించుకుందాం. అనుకుంటా. కిరణ్, నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు లక్ష్మి. నా చిన్ననాటి స్నేహితురాలు మ్యారేజ్ చేసుకుంటుంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళు. నాతో నువ్వు కూడా రావాలి. సారీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, బిజీ. అది కాదు కిరణ్, అక్కడ మా నాన్నకు పడని వాళ్ళు మ్యారేజ్కి వస్తారు. అక్కడ నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందని నువ్వు వస్తే హెల్ప్గా ఉంటుంది. నా మీద అంత కాన్ఫిడెన్సా? ఎస్, నా మీద నమ్మకం కన్నా నీ మీదే నాకు ఎక్కువ నమ్మకం. అయితే మన బైక్ వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. అసలు నేను ఈ మ్యారేజ్కి అటెండ్ అవుతానో లేదో అనుకున్నాను, కానీ నీ వల్ల అటెండ్ కాగలిగాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది కిరణ్? తెలీదు, దిగు చూద్దాం. ఈ టైంలో ఏంటబ్బా? చ్చ. ఏంటి ప్రాబ్లం? ఏమైంది కిరణ్? చూద్దాం ఉండు. షట్, ఓ. పెట్రోల్ అయిపోయింది. షిట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? చెప్తా ఉండు. ఏదో వెహికల్ వస్తుంది, లిఫ్ట్ ట్రై చేద్దాం. నువ్వు జరుగు. లిఫ్ట్ 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 ప్లీజ్, లిఫ్ట్. హలో హలో, లిఫ్ట్ లిఫ్ట్. పిచ్చి కిరణ్, నువ్వు ఆగు, నేను ట్రై చేస్తాను. వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, Yes. లిఫ్ట్ ప్లీజ్. కమాన్ రండి. థ్యాంక్ యూ. ఇక్కడే వెయిట్ చేయి, త్వరగా వస్తానే. థ్యాంక్స్ లాట్ సార్. యాండి యాండోయ్, ఆ, కాఫీ. ఆ. సరే గాని పొద్దున 8 దాటితే గానీ నిద్ర లేవని చూపుతుండేంటి ఇంత తొందరగా లేచాడు? వీడిలో ఇంత మార్పు కారణం ఏంటో తెలుసా? అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకండి, ముందు కాఫీ తాగండి. ఆ. ఏంటన్నా ఎప్పుడు లేనిది పొద్దున్నే ఎక్సర్సైజ్ అవి మొదలు పెట్టావు? అది ఒంటికి మంచిదని. ఎందుకుతా? బాడీ ఫిట్నెస్ కోసం. అవును, నిజమే నిజమే. వయసు వచ్చింది కదా, అట్లాగే అనిపిస్తుంది. డాడీ. ఆ, ఇక లాభం లేదురా. నీ గురించి కాస్త డీప్ గా ఆలోచించడం మొదలు పెట్టాలి. సుబ్బారావు, దేనికి నాన్న? నువ్వు ఆగనన్నా. ఒరే సుబ్బారావు. అబ్బా, టీనేజ్ ప్రాబ్లం మీకు ఏం తెలుసు డాడీ? తెలుసు నాయన, మీ అమ్మది నాది లవ్ మ్యారేజ్, మర్చిపోకు. డాడీ. ముందు పద, కిందికి పద. ఆ. మనవాడు టికెట్ సరిగ్గానే కట్ చేసాడు.